వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నా తెలంగాణ స్టైల్లో. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను గోంగూర అంతా అమ్మల ఊరికి వెళ్ళిన అమ్మలతో చేనులో తీసుకొచ్చింది అమ్మ. ఇది తెంపినాక ఎంత అవుతుందో చూసి కొలతలతో తీసుకోవాలి. కొలతలతో చెప్తాను నేను, పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో. 6 నెలల వరకు, సంవత్సరం వరకు ఉంటుంది పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే. ఇట్లా మంచిగా ఆకంతా తెంపేసి పెట్టుకుంటా. ఇప్పుడు అంతా ఇవో తెంపిన, ఇంకా ఇదంతా ఉంది, ఇదంతా తెంపేసి పెట్టుకుంటా. నేను పచ్చడి గురించి ఎర్ర గోంగూర తీసుకున్నా, నిల్వ పచ్చడి గురించి. తెల్ల గోంగూర అయితే ఎక్కువ పులుపు ఉండదు, పుల్లగా ఉండాలి కదా. ఎర్ర గోంగూర ఎట్లుంటుందంటే కాడలన్నీ తెల్లగా ఉంటాయి. అదే తెల్ల గోంగూర అయితే ఈ కాడలన్నీ ఇట్లుంటాయి. ఇల్లున్నది ఒక్కొక్కటి తెల్ల గోంగూర ఎట్లుంటాయి కాడ తెల్లగా. ఇవేమో ఎర్రగా ఉంటాయి. ఎర్రగా ఉన్నది పులుపు ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకైతే మొత్తం తెంపుడు అయిపోయింది. ఇది అంతేగో ట్రబ్లో వేసి పెట్టేసిన, కడగాలి నీట్గా. ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ఉసుక ఉంటుంది దీనికి, ఉసుక మట్టి ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, అంత నీట్గా కడిగేస్తాను. ఇప్పుడు మంచిగా వేసుకోవాలి. ఇట్లా 2-3 సార్లు వాటర్ వేసి కడిగేసుకోవాలి. ఇట్లా నీట్గా ఇట్లా చేసుకుంటే కడగాలంటే ఇట్లా వేసుకుంటా. ఆకులకంతా మట్టి ఉంటుంది. ఇట్లా ఆకులన్నీ ఇట్లా నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. ఇట్లా ఆకు ఒక 2-3 కేజీల వరకు ఉంటుంది. ఎందుకంటే చేనులో తెంపుకొచ్చినాం కదా, దానివల్ల తెలియలేదు ఎంత అని. కడిగిన ఒక పెద్ద ట్రబ్ నిండా అయింది. కడిగి నీట్గా 2-3 సార్లు కడిగి తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఒక కాటన్ క్లాత్ వేసి దీనికి వాటర్ అంతా ఇంకిపోవాలి. వాటర్ ఉండదు ఆకులకు. వాటర్ ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. వాటర్ లేకుంటే గాలికి ఆరబెట్టుకోవాలి. 2-3 గంటలు ఆరితే సరిపోతుంది దీనికి, వాటర్ లేకుండా. ఇట్లయితే వేసేసుకుంటున్నాను మొత్తం నేను. ఇదిగో ఇట్లా వేసేస్తున్నా గాలికి. ఇక మొత్తం ఆకుకూర అయితే గోంగూర మొత్తం కడిగి ఒక క్లాత్ వేసిన, కాటన్ క్లాత్ వేసి ఇట్లా బాల్కన్లో నీడకి వేసేసిన. ఈ వాటర్ అంతా ఒడిచిపోవాలి, ఆకులకి వాటర్ ఉండొద్దు. నీట్గా దీన్ని గాలికి పెట్టేసుకుందాం ఒక 2-3 గంటల వరకు. గాలికి ఆకంతా మంచిగా ఆరిపోతున్నది. ఇదిగో దీన్ని ఇంట్లో ప్యాన్ గాలిగిన పెట్టుకోవచ్చు కదా. నేను 250 గ్రామ్స్ తీసుకున్న మిరపకాయలు. ఇవన్నీగా తొడి మీద తీసి పెట్టేసుకుంటా. మంచిగా నీట్గా తొడి మీద తీసి అన్నిటి తొడి మీద తీసేసుకుందాం. ఇక మిరపకాయలు అయితే అన్ని ఇట్లా తొడి మీద తీసి పెట్టేసుకున్నా. ఇప్పుడు వేపుకుందాం ఇవి. ఫస్ట్ అలా కావాల్సినవి కొన్ని ధనియాలు ఆవాలు తీసుకుందాం. ధనియాలు 4 స్పూన్లు ధనియాలు అయితే వేసేసుకుంటున్నా. అందులోనే 2 స్పూన్ల జీలకర్ర వేస్తున్నా. 1 టీ స్పూను మెంతులు కొన్ని వేసుకోవాలి. ఎందుకంటే మెంతులు ఎక్కువ సేదు ఉంటాయి కదా, దానివల్ల కొన్ని వేసేస్తాం. 1 స్పూన్ వేసిన. ఇవి కొంచెం దూరగా అయ్యేంతకు వేపుకుందాం. ఇవన్నీ జీలకర్ర, మెంతులు, ధనియాలు ఎక్కువ మాడనియద్దు, కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి. వేగిపోయినాయి. ఇవైతే పక్కన పెట్టేసుకుందాం తీసి. ఎంత పోయింది కడాయి. మిరపకాయలు వేసేసుకుందాం. 250 గ్రామ్స్ తీసుకున్నా. వేపుకుందాం ఇవి కొంచెం పచ్చిగా పోయే వరకు. ఇట్లా కలుపుతూ వేపుకోవాలి. మిరపకాయలు నల్లగా కానియొద్దు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మిరపకాయలు ఎక్కువ బ్లాక్ అయితే పచ్చడి అంతా నల్లగా అవుతుంది. నల్లగా కానియొద్దు. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసేస్తున్నా. ఇట్లా ఆయిల్ వేసి వెంటనే కలుపుతాం. అసలు ఎక్కడికట మాడనియదు. ఇప్పుడు మాడితే పచ్చడి అంతా నల్లగా అయిపోతుంది, టేస్ట్ మారు. వేగిపోయినాయి మిరపకాయలు అయితే మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఒక అందులోకి వేసి మంచిగా వేగినాయి. ఒక దాంట్లో తీసేసుకుందామండి. దీన్ని ఎండేదాకా ఆరబెట్టుకోకపోయినా సరే ఇట్లా తడెంత పోయేదాకా మంచిగా ఆరబెట్టుకోవాలి. నేను 3-4 గంటలు ఆరబెట్టేసిన దీన్ని గాలికి. బయట పెట్టేసిన. బయట బాగా వేపుకున్నాం కదా, అదే ఆయిల్లో ఈ గోంగూర గిట్ట వేసేసి వేపుకున్నాం. కొంచెం వేపుకోవాలి. ఇంకా చాలా ఉంది. 2 కేజీలు తీసుకున్నాం కదా, ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కిందికి మీదకి చేసుకోవాలి. కిందికి మీదకి చేస్తే ఇట్లా ఇదంతా మంచిగా ఇట్లా వేగిపోతుంది.
మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. ఇట్లా కొంచెం కొంచెం కలుపుతూ ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం ఉడకాలి, ఇంకా మెత్తగా ఉడకాలి ఇట్లా ఆకంతా. టేస్ట్ రాదు, ఇట్లా కాడలు ఉంటేనే టేస్ట్ వస్తుంది. పులుపు ఇట్లా గోంగూరలో ఎక్కువ ఉంటుంది. ఇది ఎర్ర గోంగూర, నేనైతే తెల్ల తీసుకోలేను. చింతపండుకి టైం వేసుకుంటలేదు, ఎందుకంటే ఇది చాలా పులుపు ఉంటుంది. పులుపు ఎక్కువ తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు చింతపండు. నేను చింతపండు ఏమి వేస్తలేను. మేము పులుపు తక్కువగా తింటాము, మాకు ఇది సరిపోతుంది. మంచిగా ఎంగిపోయింది, మెత్తగా వేసుకున్నాం పక్కకి. బోలుకు తడి ఉండొద్దు, తడి లేకుండా చేసుకోవాలి. కొంచెం కొంచెం వేపుకుంటున్నాను కదా, ఇట్లా ఆయిల్ వేసి వేపుకోవాలి. కొంచెం కొంచెం కలుపుతూ వేపుకోవాలి. ఇట్లా కలపకపోతే ఇది అడుగు కంటుకుంటుంది. ఇట్లా కొంటూ ఉండాలి ఎప్పుడు. కలుపుతూ ఉంటే తొందరగా మెత్తబడిపోతుంది. తీసుకున్నాం కదా, ఈ బౌల్లోకి వేసి పెట్టేస్తాం. క్యాన్గాలు పెట్టేస్తే తొందరగా చల్లబడిపోతుంది. వేసుకోవచ్చు. అది కాకపోతే రోలు ఉంటే రోట్లో గిట్ట దంచుకోవచ్చు. రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది పచ్చడి, ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది రోట్లో దంచుకుంటే. నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను. ఇవి ధనియాలు, జీలకర్ర ఎంచి పెట్టేసుకున్నాం కదా, మెంతులు, అవి ఇందులోకి వేసుకుంటాను. చల్లగా అయిపోయినాయి మిరపకాయలు, పూర్తిగా చల్లారినాయి. సాల్ట్ అయితే దొడ్డుప్పు తీసుకున్నాను నేను, రాళ్ళ ఉప్పు. ఒక గ్లాస్ వేస్తున్నా, ఇంకొక సగం గ్లాస్ వేస్తాను. ఇది ఒకటి సగం వేస్తున్నా. ఫస్ట్ ఒక గ్లాస్ వేసినా కదా, ఇప్పుడు సగం. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఎక్కువైందనుకో మళ్ళీ తినలేము. కలిపే రబ్బలు తీసుకున్నా, పెద్ద సైజు వేస్తుంది. పట్టేసిన ఇవన్నీ మిరపకాయలు పట్టినా, ఇందులో వేసి కొంచెం కచ్చపక్కగా పట్టుకుందాం. అయితే మొత్తం చల్లగా అయిపోయింది. ఇప్పుడు అందులోనే కొంచెం కారం వేసి పక్కకు పెట్టేసిన, ఇందులోనే కొంచెం కొంచెం వేసి ఇట్లా పట్టేసుకుందాం మిక్సీ. మళ్ళీ సపరేట్గా పట్టి కలపడం ఎందుకని ఇట్లా పట్టేస్తున్నాం. కలిపి మిక్సీ పట్టి పెట్టేస్తాం. కొంచెం కడిగి తాలింపు పెట్టేసుకుందాం. నేనైతే పల్లి నూనె తీసుకున్నా, ఒక 1/2 కేజీ వరకు వేసేసుకున్నాను నూనె. 2 కేజీలు కదా పచ్చడి, నూనె ములాస పడుతుంది. అయితే వేడైపోయింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఇలా ఒక టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల మినపప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని ధనియాలు వేస్తున్నా, టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. అన్నీ వేసుకొని ఈ పోపు అయితే ఏంగనిస్తాం మంచిగా. పెద్ద సైజు ఎల్లిపాయ, ఇది పొట్టు తీయకుండానే కచ్చపక్క నలగొట్టి ఇలా వేసేసుకుందాం. కాగాలి మంచిగా అంగిట ఆయిల్లో. ఇందులోనే ఒక 2-3 రెబ్బలు కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు మంచిగా డ్రైగా వేయాలి ఆయిల్లో. వేస్తున్నా. కరివేపాకు అంతా మంచిగా డ్రై వేయాలి, పచ్చిగా ఉండొద్దు. పచ్చిగా ఉంటే బూజు వస్తుంది, తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఇది గిట్ట మొత్తం డ్రై వేయాలి. కరివేపాకు గిట్ట మొత్తం డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయినాక దించేసుకుందాం. ఇంకొక 2 నిమిషాలు అట్లాగే వేయండి. ఇంగిపోయింది. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. చల్లగా వేయవలసిన అవసరం ఏం లేదు, ఎందుకంటే కొంచెం ఇట్లా వేడి ఆయిల్ వేసుకుంటేనే పచ్చడి ఖరాబ్ కాకుంటుంటుంది. కొంచెం వాటర్ ఉన్నా కానీ ఇంకిపోతుంది అన్నది. కలిపేసి కలిపేసుకుందాం. ఇంకా పచ్చడి అయితే చాలా సూపర్గా వచ్చింది. ఇందులోనే కొంచెం పసుపు గిట్ట వేసేస్తున్నా, కొంచెం అంటే 1 స్పూన్ వేస్తున్నా పసుపు వేసి దీన్ని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇదైతే మంచిగా ఇట్లా కలిపేసుకుందాం. దీన్ని అంత ఇట్లా అంతా కలిసే వరకు ఆయిల్ అంతా కలగాలి, నీట్గా కలిసిపోవాలి. ఇట్లా అన్నట్లు బూజు రాకుంటుంటుంది పచ్చడి. కలుపుకుంటే ఇట్లా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. కొంచెం చిటికెడంతా ఇంగువ వేసుకుంటున్నాం టేస్ట్ గురించి. ఆయిల్ మరిగేటప్పుడు వేయడం మర్చిపోయినాయి, ఇప్పుడు వేసేస్తాను. ఇంకా ఆయిల్ వేడియనుంది. ఇగో గోంగూర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం చల్లగా కావాలి. చల్లగా అయింది. ఇంకా చల్లగా అయిపోయినాక ఒక గాజు సీసా ఉంటుంది కదా, బాటిల్ అందులో పెట్టేసుకోవాలి, లేదంటే ప్లాస్టిక్ బాటిల్కైనా పెట్టుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఇది సంవత్సరం వరకునే ఉంటుంది, ఖరాబ్ కాకుండా. ఇట్లా మీరు గిట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది, తినాలనిపిస్తుంది, నోరు ఊరుతుంది. అంత మంచి టేస్టీగా అయింది. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది మొత్తం చల్లగా కానిద్దాం. చల్లగా అయింది, ఇంకా కొంచెం వేడిగా ఉంది.
మొత్తం చల్లగా అయిపోయాక ఒక సీసాలకు పెట్టేసుకుందాం. పచ్చడి అయితే పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బాటిల్లోకి పెట్టేసుకుందాం, గ్లాస్ బాటిల్లకు. ఇట్లా దీన్ని నీట్గా కడిగి తడి లేకుండా తుడిచి పక్కన పెట్టేసుకున్నా. తడి ఉండదు, తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. మొత్తం తడి లేకుండా తుడుచుకోవాలి, తుడిచేసి పెట్టేసుకోవాలి. ఏమాత్రం తడి ఉండొద్దు. మనం తర్వాత వేసుకునే స్పూన్కైనా తడి ఉండొద్దు. తడి ఉంటే పచ్చడి బూజు వచ్చేస్తుంది. ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా కేసి పెట్టేసుకుంటే సంవత్సరం వరకు ఉంటుంది. జాగ్రత్త వాడుకుంటే అట్లా తడి స్పూన్లు పెట్టినా, తడి చేయి పెట్టినా ఖరాబ్ అయిపోతుంది, బూజు వచ్చేస్తుంది తొందరగా పచ్చడి. ఇట్లా మనము మామూలుగా బయట అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. అది ఎట్లా పెట్టుకున్నా మన ఇష్టం. ఇంకా